మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దోమకాటుతో డెంగ్యూ వ్యాధికి చిన్నారి బలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్. కుప్ప మండలంలో చెక్కుతన గ్రామంలో జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలు. కర్నూలు సిటీకి కూతవేట దూరంలో రెడ్డి రెస్టారెంట్లో ఆహ్లాదంతో పాటు అభిరుచులు. కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఓర్వకల్ మండలం లొద్దిపల్లె గ్రామంలోని వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డి. కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి పోగు బజారన్న, టీడీపీ ఎస్సీ సెల్ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు తరూర్ జేమ్స్, టీఎన్ఎస్ఎఫ్ నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి జలీల్ బాషా, టీఎన్ఎస్ఎఫ్ నంద్యాల పార్లమెంట్ కార్యనిర్వహణాధికారి బొగ్గుల రాజశేఖర్, టీఎన్ఎస్ఎఫ్ పాణ్యం నియోజకవర్గం అధ్యక్షుడు వినోద్ మరియు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు, అభిమానులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క రాష్ట్రంలో ఉన్న అక్కతమ్ములు, అన్న చెల్లెలు సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలని, ప్రతి పురుషుడు ఆడపిల్లలను, మహిళలను తోబుట్టులా చూస్తూ గౌరవించాలని, పని ప్రదేశాలలో మహిళలకు తోటివారు రక్షణ కల్పించాలని, దేశంలో మహిళలపై జరుగుతున్న అగాత్యాలకు అడ్డువేయాలని మంత్రి సీతక్క అన్నారు. మరి రాఖీ కట్టి రక్షాబంధన్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మన ములుగు నియోజకవర్గ అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఉద్యోగులకు, అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరూ కూడా సంతోషాల మధ్య ఈ యొక్క రక్షాబంధన్ నిర్వహించుకొని రాబోయే కాలంలో అక్కా చెల్లెలను దీవిస్తూ, గౌరవిస్తూ, ఎదగనిస్తూ వారి యొక్క అక్కా చెల్లెల ఎదుగుదలలో ప్రతి సోదరుడు మరి భాగస్వామ్యం పంచుకొని ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనే విధంగా ఈనాడు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా, తోడుగా మరి ఆర్థిక, రాజకీయ, సామాజిక, కుటుంబ బంధాలలో అనుబంధాన్ని, ఆత్మీయతను పంచే విధంగా సమాజం వర్ధిల్లాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఈరోజు మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఎదుగుదలకు, ఆర్థిక పురోగతికి కట్టుబడి అనేక రకాలుగా వాళ్ళను మరి సపోర్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా వాళ్ళని తీసుకురావడం కోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా అక్కా చెల్లెలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని, తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా సమాజానికి, అదేవిధంగా మా సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈరోజు మన ఇంట్లో అక్క చెల్లెలు ఎంత సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటామో, బయట రోడ్డు మీద నడిచేటువంటి అక్క చెల్లెలు కానీ, పని ప్రదేశాలలో ఉన్నటువంటి అక్క చెల్లెలు కానీ, లేదా ఆడకూతులు కానీ
హాస్పిటల్లో వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కడైనా కూడా పని ప్రదేశాలలో కూడా ఒంటరి మహిళ కనిపించినా ఆమెలో ఒక అమ్మను, ఆమెలో ఒక అక్కను, ఆమెలో ఒక చెల్లెను చూసుకోండి, తోడ్పాటును అందించండి. వాళ్ళ కష్టాలలో కన్నీళ్ళల్లో వాళ్ళ యొక్క మరి ఎదుగుదలలో మనం తోడుగా ఉంటామనే ఒక మంచి సాంప్రదాయాన్ని కలిగినటువంటి మన దేశము, మహిళల్ని పూజించే దేశంలో మరి రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఏ క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా ఎలాంటి నేరాలుంటే దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళని శిక్షిస్తూ ఉన్నాము. కాబట్టి మేమేమంటున్నామంటే శిక్షతో పాటు శిక్షణ కూడా అవసరము. ఈరోజు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి హత్యలు చేసేవారి పట్ల, వేధింపులు చేసేవారి పట్ల, అత్యాచారాలు చేసేవారి పట్ల కఠినంగా ప్రభుత్వం అమలు చేస్తే చట్టాలను శిక్షిస్తాం. ఎట్ ద సేమ్ టైం తరగతి గదుల్లో కానీ, ఇన్స్టిట్యూషన్లలో కానీ, పని ప్రదేశాలలో కానీ, ఇళ్లలో మన చేతులలో పెంచబడుతున్నటువంటి మగపిల్లల్లో కానీ ఒక బుద్ధిని, ఒక సిస్టమ్ లైఫ్ అంటే ఒక సిస్టమేటిక్ విధానాన్ని, మహిళల్ని పూజించే దేశంలో మహిళల్ని గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎప్పుడు కూడా ఇతర మహిళల పట్ల చులకన భావము, లైంగిక వేధింపులు, హరాస్మెంట్స్, మహిళలను ఎత్తుకెళ్లి అపహరించి మరి వివిధ ప్రదేశాలు అమ్మడము, ఇలాంటి నీచమైన వాటికి పాల్పడద్దు. ఇది మంచిది కాదు ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డకు అనేటువంటి మెసేజ్ను కూడా మనము ఈ రక్షాబంధన్ సందర్భంగా మరి సమాజానికి అందివ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు గత 20 సంవత్సరాలుగా రాజకీయ రంగంలోకి వచ్చిన కాడ నుంచి నాకున్న ఏకైక సోదరుడు మరి మరణించడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు సోదరులుగా భావించినాము. ఈరోజు మరి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత నాతో కలిసి పనిచేసి నా అడుగులో అడుగేస్తూ నా అపజయాల్లో, నా విజయాల్లో, నా కష్టాలలో, నా కన్నీళ్లలో నాకు అన్ని రకాలుగా తోడుకుంటున్నటువంటి మా ములుగు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ఉద్యోగులు, పత్రికా మీడియా సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గమే నా కుటుంబం, నా సోదర భావం అనే ఉద్దేశంతో ప్రతిరోజు అంటే ప్రతి రాఖీ సందర్భంగా మరి ముందస్తు రాఖీ నిర్వహించుకోవడం మాకు గత కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిర్వహించుకున్న తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వారు గత దాదాపుగా 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా కట్టుకుంటూ వస్తున్నాం. అట్లా అంతకుముందుగానే ఇట్లా కట్టేది. కాబట్టి మా సోదరులందరినీ, నా నియోజకవర్గ ప్రజల్ని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా అయితే మరి అదే భావంతో ఉన్నామో, ఓడిపోయినప్పుడు కూడా అదే భావంతో ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నా కూడా నా సోదరులు, నా నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించి మొదటి పండుగ ఈరోజు రక్షాబంధన్ను మా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎదుటి మహిళల్ని గౌరవిద్దాం, వాళ్ళలో మన కుటుంబ సభ్యులను చూసుకుందాం. మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచు బయట ఉన్న ఆడపడుచుతో మనకు కూడా సమానమే. కాబట్టి అందరినీ గౌరవించి కాపాడుకుందాం, ఎదగనిద్దాం, రక్షించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ పరిసరాల ప్రాంతాల యూనియన్ సభ్యులు ఓం శాంతి బ్రహ్మకుమారిస్చే అంగరంగ వైభవంగా కుంకుమధారణ మరియు రాఖీ ధారణ చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి అరుణ మరియు రామేశ్వరిని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రామేశ్వరి జన్మదిన వేడుకలను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ అధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమంలో జై యూనియన్ విశాఖ జిల్లా కొత్త యూనియన్ కమిటీ వారు కూడా పాల్గొనడం జరిగింది. కూర్చోండి. సంగమయుగం వికారాలతో వినాశ సమయం భారత జాతి
శాంతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత భారతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం జ్వాలల విషవలయంలో చిక్కుతున్నది ప్రపంచము త్రికరణ త్రిమూర్తి తోడుగా సహకరించు ఈ శుభ కార్యమున విజయం సత్యం భక్త వీరులకు కంకణధారణ విశేషము భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్కి వారి సోదరుడు పొన్నం అశోక్కి రాఖీ కట్టిన వారి సోదరిమణులు పాల్గొన్న కుటుంబ సభ్యులు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరుప్ల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి విచ్చేయగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశామని అన్నాడు. మొఘలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జన్మించిన రోజు, ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మించిన రోజు ఒకే రోజు కావడం గమనార్హమని అన్నారు. అమ్మమ్మ ఝాన్సీ రెడ్డి గారి జన్మదినం ఇలా పుట్టినరోజు సందర్భంగా ఓకే ఇన్ఛార్జ్ వారిలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ యశస్విని రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ అనాథాశ్రయంలో పళ్ళ పంపిణీతో పాటు చీరలు, వస్త్రాలు పంపిణీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పుట్టినరోజు గొప్ప విషయం ఏంటంటే బహుజన యుద్ధ నాయకుడు బహుజన రాజ్యం కోసం ఆర్నిషలు పనిచేసినటువంటి సర్వాయి పాపన్న కూడా పుట్టిన దినం కాబట్టి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ప్రజల కోసం యుద్ధం చేసిన బహుజన రాజ్యం కోసం యుద్ధం చేసినటువంటి సర్వాయి పాపన్న పుట్టినరోజు, ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మదినం కావడం ఈరోజు చాలా శుభ సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా గోదర్ఖండ్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మత పెద్దలు సోదరులు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఫ్లకార్లతో ఊరేగింపు చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణ చౌరస్తాలో మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించిన ఆస్తులను, దేవాలయాలను కూల్చివేయొద్దని డిమాండ్ చేశారు. అక్కడ శాంతికి భంగం
తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దేశంలోని ప్రజలు ఐక్యంగా ఉండాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని వారు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను వెంటనే అక్కడ శాంతిని. అందరికీ నమస్కారం. ఈరోజు అందరు చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు. దీనికి నిరసనగా మైనార్టీ, మా గోదావరి ఖని మైనార్టీ అందరూ ముక్త కంఠంతోనూ వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు, చెప్పదు. హిందూ మతమైనా శాంతి కోరుతుంది, ఇస్లాం అయినా శాంతి కోరుతుంది, క్రిస్టియానిటీ అయినా శాంతి కోరుతుంది. అహింసయే పరమధర్మం. హింస చేసుకుంటే ఏ కులం ఏ మతం ముందుకు పోదు. ఇది కరెక్ట్ కాదు. మానవాళికి ఇది పెద్ద ముప్పు. అందరికీ ముక్త కంఠంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడ్డ తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు లోపల పెద్ద అల్లులు మొదలైంది. అందులో మైనార్టీ హిందువులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్ల పైన కూడా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో తక్రీబన్ 52 జిల్లాల వరకు మరియు అందులో 278 దాడులు జరిగాయి. ఈ దాడులను గోదావరి ఖని పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. నిరసన తెలుపుటకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇంత విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లోపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాదు అన్నట్టుగా మతాలు ఉంటాయి. వారి వారి యొక్క ఆచార ప్రకారం జీవితం గడుపుతారు. కానీ మనం అందరం వేరనుకోకూడదు. మనం అందరం ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మనం అందరం భారతదేశ మానవులు అందరూ ఏ విధంగా ఒకటే అనుకుంటారు. బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి, వారిని కూడా దగ్గర తీసుకోవాలి. వారిపై అన్యాయం జరగద్దు. మనం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. అక్కడ జరిగిన దాడులకు అందరూ శిక్షిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. ఒకటిదంటే మహాప్రభుత్వం ఏమన్నారంటే మన పొరుగున ఉన్న వారిని అందరినీ మనం చక్కగా చూసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే వారి యొక్క దేవాలయాలను, వారి యొక్క గ్రంథాలను మనం అవమానపరిస్తే మనకు కూడా ఆ దేవుడు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మైనార్టీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పైన ఎప్పుడూ దాడులు జరగకుండా చూసుకోవాలి. ఎవరైనా దాడులు చేసినా కానీ మనం వేరే రోజులకు మనం పోయి వారిని ఆపే ప్రయత్నం చేయాలి, అధిక సంఖ్యాకులు. అదేవిధంగా అక్కడ ఆ ప్రభుత్వము, ఆ యూనిస్ అనే తాత్కాలిక ఎవరైతే మన అధికారి ఉన్నాడో అతను మరి అక్కడ ఢాకా లోపల దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరినీ క్రిస్టియన్స్లను, హిందువులను మరియు బౌద్ధ సోదరులందరినీ పిలిపించి ఒక వాగ్దానం చేస్తారు. ఏంటంటే నేను తప్పకుండా సహకరిస్తా, మీరు భయపడద్దు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా జమా ఇస్లామీ సంస్థ, వేరే సంస్థలు, ముస్లిం సంస్థలు కూడా వారికి అండగా నిలబడ్డారు. వాళ్ళు దేవాలయాల దగ్గరికి పోయి వాళ్ళు కాపలా కాస్తున్నారు. వారికి సాధ్యమైనంత వారికి అండగుంటారు. కానీ ఈ దుర్మార్గులు, దుండగులు వాళ్ళు అటు ముస్లింలు కాదు, ఇటు హిందువులు కాదు, మధ్య వేరే నీచ కుటుంబంలో మనుషులు వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ వాళ్ళ యొక్క స్త్రీలను మానవంగా చేయడం, దౌర్జన్యం చేయడం, ఇల్లు కాలబెట్టడం, భూములు మన దేవాలయాలను అటాక్ చేయడం, ఇవన్నీ వారి చేసే పనులన్నీ నీచమైన పనులు. వాటన్నింటినీ ఇస్లాం ఎప్పుడూ దాన్ని మన్నించదు. ఇస్లాం శాంతి ధర్మం, శాంతికి ఉండాలి. ఒకరి అన్యాయంగా చంపితే ఒక మనిషిని చెప్తే మొత్తం ప్రపంచం మొదలు చెప్పినంత విలువని ఇస్లాం చెప్తుంది. కానీ వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని ఇటువంటి అరాజకాలు చేస్తే వాళ్ళు ముస్లింలు కాదు. మేము ముక్తకంఠం చెప్తున్నాము, అది నిరసన చెప్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ టెంపుల్ నుంచి లక్ష్మీదేవిపల్లి ఇల్లందు క్రాస్ రోడ్ కొలువుతీరి ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయం వరకు బోనాలతో పోచమ్మ అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు మేళాలతో నృత్య కళాకారులతో మహిళలు బోనాలు ఎత్తుకొని వైభవంగా మహిళలు కోలాటాలు ఆడుతూ విశేష వేషధారణాల నృత్యాలతో పోతురాజు చెన్న కోలాటాల వేషాలతో వైభవంగా శ్రీ పోచమ్మ అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. టెక్కలిలో బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపెయిన్ స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోచింగ్ ప్రారంభం నిర్వహించారు. ఓకే గణేష్ గారు అంటే కరెక్ట్గా స్క్రీన్ కరెక్ట్గా ఉండాలి, లాంగ్ కాకుండా స్ట్రోక్ అంతా కవర్ చేస్తే ఆ చివరి స్లోగా మాట్లాడుకో, డిసిప్లిన్ ఉండండి రా. మోసగాళ్లు చేసే మోసాలు ఆఖరికి సామాన్య ప్రజలు వాడే వెల్లుల్లిని కూడా మినహాయించారని ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలో సిమెంటుతో వెల్లుల్లిపాయ తయారు చేసి విక్రయిస్తున్న కేటుగాలు. మిత్రులారా జర జాగ్రత్త పడండి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.